Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba Ki Jai. Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. చెప్పండి. చాలా రోజులకి చెప్పలేదు. ఒక చిన్న మాట విను. మాకేత్తం హాకేత్తం చూడది కదా, మెహర్ అనకూడదు, మెహర్ అనాలా. మెహర్ అనాలా? మెహర్ మెహర్ తప్పు. అవతార్ మెహర్ బాబాకి జై అలాగా. హాకేత్తం రావాలా, హాకేత్తం సౌండ్ రావాలా. అవతార్ మెహర్ బాబాకి జై. చూసుకో. జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. ప్రియమిత్రులారా, చాలా సంతోషం. మళ్ళీ మనం 60 నిమిషాలు బాబా మనకంతా ముందే ఉన్నాడు. ఇక్కడ నవ్వుతున్నాడు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నాడంటే ఈ దీంతో మాట్లాడడంలో ఈ సహజీవన టైం నేను గమనించలేదు, అందుకు నవ్వుతున్నాడు. సరే, మనం ఈ సహజీవన కార్యక్రమం దీని విలువ ప్రతిరోజు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మన బుర్ర ఎలాంటిదంటే భ్రమ అనే సాలిగూడ్లతో నిండిపోయి ఉన్నది, మాయా అనే సాలిగూడ్లతో నిండిపోయి ఉన్నది, అరిషడ్వర్గం అనే సాలిగూడ్లతో నిండిపోయి ఉన్నది. అవి మనకి ఒక విధంగా ఈ సహజీవన కార్యక్రమంలో ఏదైతే వింటున్నామో అవి వినకుండా చెయ్యడానికి అవి చాలా విశ్వ ప్రయత్నం చేస్తాయి. అందుచేత మీరు శ్రద్ధగా వింటున్నారు, కానీ ఈ సహజీవనం మనం ఎప్పుడు ప్రారంభమైందో నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇది ఆయన ఛానల్, మెహర్ బాబా ఛానల్. ఇది ఈ బుర్రలో ఎప్పుడైతే ఆయన ఆనాడు 1968లో రే నాతో ఉండు నాతో ఉందని ఆర్డర్ వేసాడు, దాని ధ్వని ప్రతిధ్వని దానిలో ఉన్నటువంటి అంతరార్థం నాటుకుపోయి, ఆ నాటుకుపోయిన విశ్వాసంతో బాబా మీద కీర్తనలు రాయించాడు ఆయన. ఆ నాటుకుపోయిన విశ్వాసంతో బాబా మీద పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించాడు ఆయన. ఆ నాటుకుపోయిన విశ్వాసంతో అనేక కార్యక్రమాలు చేయించాడు. అందులో ఇప్పుడు లాస్ట్ది సహజీవనం. ఈ సహజీవనం ఆయనతో మనం ఉండడం కాదు, మనతో ఆయన ఉంటున్నాడు. ఇది గుర్తుంచుకోండి మీరు. మనం ఆయనతో ఉండడం లేదు, ఎప్పుడో ఉండడం లేదు ఆయనతో. మనతో మనమే ఉంటున్నాం. కానీ ఈ సహజీవనంలో మాత్రం ఆయన మనతో ఉంటున్నాడు. అందుచేత సాధ్యమైనంత వరకు ఇతరమైన ఆలోచనలు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏజ్ అడ్వాన్స్ అయిపోయింది. ఏజ్ అడ్వాన్స్ అయిపోతే తాపత్రయం ఎలాగుండాలంటే, ప్రభువు నేను ఆఖరి క్షణంలో ఈ నామస్మరణ చేస్తూ నా ఊపిరి ఆగిపోవాలి అన్న తపన రావాలి. అంతేగాని ఆ విషయాలు ఈ విషయాలు, ఆ కథలు ఇన్ని కథలు ఇందులో పడిపోతే వృధా అయిపోద్ది జన్మ. అందుకని సహజీవనంలో ఇది ఒక అవకాశం మనకి. చక్కటి ఛానల్ ఇది. అంటే ఒక విధంగా చూసారా, ఎవరైనా ఇల్లు బాగు చేసినప్పుడు ప్రారంభంలో ఏం చేస్తారంటే పునరావృతం అవుతారు.
ఆ పునాదుల మీద నడ్డానికి బలం వేస్తారు. దాని మీద జాగ్రత్తగా నడిస్తే పర్వాలేదు, లేకపోతే పునాదులు పడిపోతాం. ఇప్పుడు మనకి మెహర్ బాబా సహజీవనం అనే బల్ల వేసాడు ఆ పునాది మీద. సహజీవనం అనేటటువంటి ఆ ఛానల్ పునాది మీద ఏమాత్రం బలం పెరగడంలో మనం అజాగ్రత్తగా ఉన్నా లేదా విన్నట్టుగా ఉన్నా ఖచ్చితంగా ఆ లోపల పడిపోతాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహించే గుణం బాబాకి లేదు. చరిత్రలో వింటున్నారు కదా, వెంపకాయ కొట్టేస్తాడు. ఒకటి ఖచ్చితంగా నేను మాట్లాడుకుని పొమ్మంటాడు బయటికి. అందుచేత ఆయనకి సహనం లేదు. దైవీ మానవుడిగా సహనం లేదు. దైవీ మానవుడిగా బాబాకి సహనం లేదు. కరుణామయుడిగా ఉంది. మనం రెండు ఒకటి అనుకుంటున్నాం. దైవీ మానవుడు డైరెక్షన్స్ ఇస్తాడు. కరుణామయుడు కరుణతో వేయిపుచ్చుకుంటాడు, సహిస్తాడు. అన్ని పాత్రలు ఆయనే. కాబట్టి మీరు చూపిస్తున్న శ్రద్ధకి మీరు బెనిఫిట్ అవ్వాలి. మీరు 60 నిమిషాల కాలాన్ని బాబాకి మీరిచ్చి, అంటే మనమిచ్చి, బాబా మాతో ముందు అని అంటే కదా ఆయన మనతో ఉంటున్నాడు. అది మనం మర్చిపోకుండా ఖచ్చితంగా, లేకపోతే ఈ ప్రవచనాలని చరణాలు రాయడం కష్టం. మరి ఆయన ఏం చేస్తున్నారు? బాబా గారు నన్ను ముందు రాసిస్తాను బాబా, కొట్టే నోరు మొయ్యి, రోజుకి 2 ఇస్తాను రాసుకున్నాడు ఆయన. ఏదో కోటాలాగా, బియ్యం కోటాలాగా, పంచదార కోటాలాగా. సరే మరి ఆయన ఇష్టం కదా అంటే ఇవాళ మళ్ళీ అడిగితే 2 ఇచ్చాడు. మనం ఇంతవరకు 78 చెప్పుకున్నాం. ఇప్పుడు 79, 80 మనం చెప్పుకోబోతున్నాం. బాబా ఇచ్చింది ఎప్పటికప్పుడు తాజాగా ఇస్తున్నాడు ఆయన. అంటే మీద 78 వరకు కంటిన్యూషన్. ఇది 78, 79 2 దానికి 78 కంటిన్యూషన్. అతి సంతృప్తి అప్పుడు అత్యాస జ్వాలను ధృతము చేసి, అతి సంతృప్తి అప్పుడు అత్యాస జ్వాలను ధృతము చేసి, విజయ పథమున సాగుతూ లోభము అసంతృప్తిని రేపును. విజయ పథమున సాగుతూ లోభము అసంతృప్తిని రేపును. ఇది 79. 80 నరుని ఉద్రేకాలకు ఆజ్యమును పోస్తుంది లోభమెప్పుడు. నరుని ఉద్రేకాలకు ఆజ్యమును పోస్తుంది లోభమెప్పుడు. సూక్ష్మ జగతిలో చిక్కిన ఓరకపు బంధమే ఇది చూడరా. సూక్ష్మ జగతిలో చిక్కిన ఓరకపు బంధమే ఇది చూడరా. ఇంతటి సదవకాశాన్ని ఇచ్చాడు. ఆయనకి ఏమిస్తున్నాం మనం ప్రతిరోజు? మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, స్వరుల తరపున, సద్గురుల తరపున 100,000 కోటి పాదాభివందనాలే ఇస్తున్నాం. అంతకన్నా ఏమి ఇవ్వడం లేదు. ఆయన మనం భౌతికంగా ఏమి చేయడానికి అక్కర్లేదు. ఆయన చెప్పిన ఒక్క మాట నువ్వు కానీ అది ఆయన మాటగా తీసుకొని, ప్రజెంట్ అవతార్స్ వర్డ్ అని తీసుకొని పాటిస్తే ఉబ్బి తప్పి అయిపోతాడు ఆయన. ఒకసారి బాబా అన్నారు, మీ అందరికీ తెలుసును, మీ అందరూ నాకు అన్ని ఇస్తున్నారు కానీ నేను అడిగింది ఇవ్వలేదన్నారు. ఏమిటది? ఆయన ఏటి అడిగాడు, మనం ఏటి ఇవ్వలేదట? మన బలహీనతలు మనం ఇవ్వలేదు.
ఆ విషయంలో అసంతృప్తి చెందని అన్నాడు ఆయన. అది విన్న దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు ఆయనకి చెప్పి, ఇదిగో నాయన ఈ బలహీనత నీ పాదాల మీద చెయ్యి వేసి ఇది నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేస్తున్నాను అని. సుమారు ఇది జరిగి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఆ ప్రయత్నం సాగుతూనే ఉన్నది. ఎన్ని బలహీనతలు, మనకున్న బలహీనతలు మనకే తెలియవు ఎన్నున్నాయో, కుప్పలు ఉన్నాయి. అంచేత ఈ మీద కోరికలు తీర్చుకుంటే కొంత సంతృప్తి పొందుతుంది లేదా వస్తుంది అని అన్నాడు ఆమె 78లో. అట్టి సంతృప్తి అప్పుడు అత్యాస జ్వాలనుద్ధృతము చేసి, ఒకవేళ కొంత సంతృప్తి ఏదైనా మనకి కలిగితే వెంటనే మనకి అత్యాస అనే ఒక చక్కటి క్యారెక్టర్ ఉంది. అత్యాస, దురాశ, మహాశ, ఇలాంటి ఆశలు ఉన్నాయి మన దగ్గర. అందులో ఈయన పాయింట్అవుట్ చేస్తున్న ఆశ ఏమిటి? అత్యాస. అత్యాస జ్వాల ఉద్ధృతము చేసి, ఎప్పుడైతే మనకు ఒక ఆస్పెక్ట్ లో సంతృప్తి కలిగిందో, అందుకే మీ అందరికీ ఒక చిన్న ప్రార్థన ఏమిటంటే, సంతృప్తి పడిపోకండి. ప్రతిరోజు 60 నిమిషాలు బాబాతో ఉంటున్నామండి మేము, ఆ జీవనంలో చాలా విషయాలు వింటున్నామండి అని సంతృప్తిగానే పడ్డారా? విన్నది మర్చిపోతారు, అది చెప్పాలన్నా చెప్పలేరు. ఒకటి. రెండవది, మరి ఆయన కొన్నాళ్ళు నీకు కొంచెం దూరంగా ఉంచుతాడు. అందుకని అత్యాస జ్వాల ఉద్ధృతము చేసి, చాలా తొందరపడతాం మనం. చిన్నపిల్లలు చూడండి, పావలా ఇస్తే అమ్మ మనకు పావలా ఇవి అంటారు. అలాంటి బుద్ధి మంది కూడాను. కాబట్టి అత్యాస జ్వాల ఉద్ధృతము చేసి విజయ పథమున సాగుతూ మానవులు పాండవులు అజ్ఞాతవాసంకి విరటుడి కొలువు కూటమికి వెళ్తారు. అక్కడికి వీళ్ళ ఊరికి తెలిసినటువంటి కౌరవులు ఈ 6 మందిని సొంతం చేసుకుందామని యోధుల్లా బయలుదేరుతారు. అప్పుడు ఉత్తర కుమారుడు, వాడు పెద్ద యోధుడిలాగా, అర్జునుడి కంటే గొప్పవాడిలాగా ఫోజు పెట్టి ఆ రాత నగరంలో అందరి దగ్గర కూడా వాడి గొప్పతనాన్ని చాటి, పెద్ద గాంధీ లాంటి ఒక ధనుస్సు పట్టుకొని, ఆ బాణాల తూణీరాల అది వెనకాల తూణీల తాలూకా బాక్స్ పెట్టుకొని, నాకు మంచి రథసారథి కావాలంటాడు. అప్పుడు ఉత్తర ఏం చేస్తుందంటే, వీడు ఉత్తర కుమారుడు, ఆ చెల్లి ఉంది, ఈ బృహన్నాల దగ్గర నాట్యం నేర్చుకుంటుంటుంది. నాకు తెలిసినోడు ఉన్నాడు అని ఆవిడ చెప్తాడు, ధర్మరాజు చెప్తాడు, బృహన్నాల పేరు చెప్తాడు. బృహన్నాలు అంటే అర్జునుడు. బృహన్నాల అంటే అటు ఆడా కాదు, ఇటు మొగ కాదు, అటువంటి పరిస్థితి. అతన్ని నీకు ఇస్తాము, ఆయన బాగా రథసారథి, మంచి రథసారథి అంటే, చేసి అలాంటి వాడు నాకు రథసారథి ఇస్తే నాకు అక్కర్లేదంటాడు. ఓ నాయన, అంతకంటే నీకు ఇక్కడ మనకు అవకాశం లేదు, వాడు ఒక్కడే ఉన్నాడు, ఏదో రథం తోడతాడు, నువ్వు సర్దుకో అని చెప్తే బృహన్నల రథసారథ్యానికి వెళుతూ ఆ తావులో అంటుంటాడు, వీడు గొప్పతనం చెప్తుంటాడు, నేను ఇంతవాడిని అని ఒక క్షణం ఆగి, ఏటి నీ రథసారథ్యం, గుర్రాలు నడుస్తున్నాయా పరిగెడుతున్నాయా అంటాడు. అనేసరికి ఈ బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడికి చిన్న అలక కలిగి స్పీడ్ పెంచుతాడు. ఆల్మోస్ట్ రథం అయితే గాలిలో వెళ్తుంది, వీడు బృహన్నాలు ఉంటాడో లేదో, ఈ ఉత్తర కుమారుడు ఉంటాడో లేదో తెలియదు, రథం అంత పరిస్థితి ఇస్తుంది. అంటే మనం కూడా
బాబా గురించి చెప్పినప్పుడు ఎంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, అంత అయిపోతుంది, ఇంత అయిపోతుంది, ఇంతమంది బాబా ప్రేమికులు అయిపోయారు, ఇంతమంది ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం అనే ఒక ఎక్స్ప్రెస్ చేసేస్తుంటాం. అలాంటప్పుడు పరీక్ష పెడితే ఓడిపోతాం. అందుకని విజయ పథమున సాగుతూ లోభం అసంతృప్తిని రేపును. సాధారణంగా భగవంతుడితో ఉన్నాడు అంటే మనలో ఉన్న బలహీనతలు కానీ, అరిషదుర్గం కానీ, లేదా ఇతరమైన ఏ ఆలోచనలు కానీ కొంచెం భయపడతాయి మనల్ని ప్రేరేపించడానికి. కానీ మనం వాటికి అవకాశం ఇచ్చేస్తాం. నాతో గొప్పవాళ్ళు లేడండి, నేను నా సొంత డబ్బుతో చేశానంటే సలవాస్ అంటాడు ఒకడు. ఎవడి డబ్బురా, ఎవడికి ఇస్తున్నావురా? నువ్వు ఫ్యాక్టరీ పెట్టావరా? డబ్బు మిషన్ పెట్టి తయారు చేసి ఇచ్చావురా? ఆలోచించుకోక్కర్లేదా? మనం అలా మాట్లాడిస్తాం పొరపాటు. ఆ పొరపాటు గ్రహపాటై బాబా మళ్ళీ నిన్ను దగ్గరకు చేర్చడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. బాబా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత ఈ ప్రవచనాల్లో మనకు జాగ్రత్తలు చెప్తున్నాడు ఆయన. అందుచేత నీలో లోభం ఉన్నది, అది సామాన్యమైనది కాదు. ఒక పక్క విజయ పథంలో నువ్వు ప్రయాణం చేస్తున్నట్టు నీకు సంతృప్తినిస్తూ, మరో పక్క అసంతృప్తిని కలిగించేస్తారు. జాగ్రత్త. ఇది 79. 80. నరుని ఉద్రేకాలకు ఆజ్యమును పోస్తుంది లోభమెప్పుడు. మనలో ఉద్రేకాలు ఉన్నాయి. ఎంత ఉద్రేకం అంటే, ఒక నేను ఆయన వద్ద నగర సంగీతం వెళ్తూ ఉంటే నేను ఒక అతనికి జయబాబా అన్నాను. ఆ అవతల వాడు నాకు జయబాబా చెప్పలేదు. చూశాడో లేదో తెలియదు. నేను జయబాబాని గట్టిగా చెప్పాను, ఆయన చెప్పలేదు. చెప్పకపోతే నా పక్కన ఉన్న వీడు, ఈ సోదరుడు, చూశాడు ఆయనకి ఎంత గేరం, జయబాబా చెప్పినా చెప్పుకుంటున్నాడు అన్నాడు. వెంటనే తప్పు, అలా మాట్లాడచ్చు. అసలు బాబా మాట బయట చెప్పడానికి కూడా సిగ్గుపడిన మహానుభావులు కొందరు ఉన్నారు. బాబా అవతారుడు అని చెప్పడానికి గడిచిపోయిన మహానుభావులు కొందరు ఉన్నారు. బాబా తత్వాన్ని చెప్పడానికి గడిచిపోయిన మహానుభావులు కొందరు ఉన్నారు. చదివి తెలుసుకున్నా కూడా చెబితే ఎక్కడ నాకు మళ్ళీ స్పీకర్గా పెరరేమో అని భయపడిపోయి చెప్పని వాళ్ళు ఉన్నారు సత్యాలు. అందుకని నరుని ఉద్రేకాలకు ఆజ్యమును పోస్తుంది లోభమెప్పుడు. ఈ లోభం తాలూక ప్రక్రియ ఇది. సూక్ష్మ జగతిలో చిక్కిన ఓరకపు బంధమే ఇది. చూడరా రాయించారు బాబా, ఇది సోదరా. అంచేత మనం మన ఉద్రేకాలని, ఆశల్ని, అత్యాశల్ని, అడియాసల్ని అన్ని దగ్గర ఉంచుకోకూడదు. మనమేదో చేస్తున్నామని బీరాలు పలికిపోవడం, బుగాలు ఎగరేయడం, కాలు ఎగరేయడం గిట్ట చేయకూడదు. చేస్తే ఇచ్చిన సన్నిహితమైన అవకాశం కూడా మీకు ఇవ్వడు, మనకివ్వడు. ఇది నా స్వానుభవం మీద మీకు చెప్తున్నాను. గీతాలు రాస్తూ మొట్టమొదటి మధుర స్వరావళి అయితే, ఆ మధుర స్వరావళిలో అన్ని హిందీ సినిమా పాటల వరుసలు రాయిస్తే బాబా, అందులో ఒక పాట ఒక ఆయన పాడమన్నాడు. ఒక సాబాసులో, అవి ఎవరింట్లో నాకు జ్ఞాపకం లేదు, వైజాగ్లో. అది పాడితే ఆయన ఏదో అడిగాడు. నాకు హిందీ అప్పుడు బాగా వచ్చింది, ఎందుకంటే అప్పుడే కాలేజీ రిలీజ్ అయ్యాను నేను. అంచేత రాసింది కరెక్ట్ అనుకొని భావన నాకుంది. అహంకారంతో కూడుకున్న భావన. తర్వాత దాన్ని ఏమంటారు, దాన్ని మనకు అవమానం జరిగిపోతున్న బాధ ఒకటి, ఇలాంటివన్నీ ఉన్నాయి అప్పటికి. అంచేత ఏమైంది, ఆయనకి నేను సర్ది చెప్పాను, అయ్యా నేను రాసింది కరెక్టేనండి అనంటే ఆయన తప్పు పట్టి నాకు కొంచెం పేలవంగా మాట్లాడాడు. సరే బాబా ఇచ్చి అనుకున్నాను. అయితే అది ఒకటి మొదటిసారి జరిగింది. హిందీ పాటలలో హిందీ ట్యూన్కి ఆ ట్యూన్ తెలుగులో రాస్తే. కానీ హిందీ పాటలే బాబా కొన్ని రాయించారు.
రమణమూర్తి గారు యువి రమణమూర్తి గారు పాడుతుంటారు. ఆ పాటలు అప్పుడు 1800 బాబా హిందీ పాటలు రాయించారు. ఆ ఎల్ఐసి మేనేజర్ గారు ఒక ఆయన ఉండేవారు, వాళ్ళు ఇప్పుడు విజయనగరం వెళ్ళిపోయారు. అతని భార్య హిందీ పాటలు పాడుతుంది. ఆవిడ ఒకసారి మెహరాబాద్లో ఏం చేసింది, అన్నయ్య ఇందులో తప్పులు ఉన్నాయని అంది. వెంటనే ఆయన మానేశాను. నేను ఈ అహంకారంతో నా ఇష్టం నేను రాస్తానని మరి హిందీ పాట ట్రై చేయలే. ఆ రాసిన 1819 పాడుకుంటారు. ఆ తర్వాత రమణమూర్తి గారు అక్కడ హిందీ పాట నా చేత రాయబడిన పాటని అక్కడ మెహరాబాద్ వరదాలో పాడితే ఇందులో ఎక్కడ తప్పులు ఉన్నాయండి, చాలా బాగుంది అన్నదట. ఆ విషయం మళ్ళీ నాకు రమణమూర్తి చెప్పి నువ్వు ఎందుకు ఆపిస్తావు, మళ్ళీ చేయమన్నారు. మరి నేను ముట్టననిశాను. ఒకసారి నీ ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీకు పాడు చేయడమే కదా, అది తిరస్కరించడమే కదా అని చెప్పి ముట్లే. ఇప్పటి వరకు హిందీగా పాట రాద్దాం ట్రై చేయలేదు. అంచేత ఏమిటంటే మనకెందుకు ఆఫ్టర్ ఆల్ కొద్ది సంవత్సరాలు బతికి వెళ్ళిపోతాం భూమి మీద. ఆయన దగ్గర మనం ఉద్రేకాలు, అసూయలు, రకరకాలు ఎందుకు ప్రదర్శించడం? సరే వయసులో ప్రదర్శించాం, ఆల్ రైట్. వయసు దాటిపోయిన తర్వాత బాధ్యతల్లో కొంచెం కౌమారంలో కూడా మనకి కొవ్వు, మదం, అడియాస, దురాశ, పేరాస ఇవన్నీ ఎందుకు మనకి వస్తాయి? ఎందుకు పనికిరావు. కాబట్టి వాటిని విడిచిపెట్టియాల. అంచేత నరుని ఉద్రేకాలకు ఆద్యమును పోస్తుంది లోభమెప్పుడు, సూక్ష్మ జగతిలో చిక్కిన ఓరకపు బంధమే ఇది సోదరా. అంటే ఇప్పుడు ఏమిటి, మనం గ్రాస్, షటిల్, మెంటల్. మనం ఎప్పుడూ భౌతికంలోనే ఉంటాం. సూక్ష్మ జగతిలో ఇంకా అసలు మనకు దాన్ని చూడడమే జరగలేదు. అయినా బాబా ఏం చేసినట్టు అడ్వాన్స్గా సూక్ష్మ జగతిలో చిక్కిన ఓలకపు బంధమే ఇది సోదరా అని రాయించాడు. ప్రియమైన మిత్రులారా, ఇవన్నీ కూడా ఎందుకంటే మీకు బాబా రాయిస్తున్నాడు. రోజుకి 2 కోటాలకు ఇస్తున్నాడు ఆయన. ఆ 2 మీకు వెంటనే ఇచ్చేస్తున్నాను నేను. సరే, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు వచన ప్రవచనాల్లోకి వెళ్తున్నాం. వచన ప్రవచనాలు మనం చాలా మందికి ప్రవచనాలంటే నచ్చవు. చాలా మంది నా దగ్గర వాదన కూడా చేశారు. అవి చెప్పకూడదండి అన్నట్టుగా కూడా ఒక పెద్ద మనిషి అన్నాడు. కానీ మానవ జీవితం దేవుడి యొక్క వస్తువుగా మారాలి అంటే ప్రవచనాల్ని చదవాలి, ఆ గురువులో బతకాలి. అంచేత ఈ మనం చేసుకున్నటువంటి ఈ ఆయనతో సహజీవనం, ఇందులో ఆయనకి ఇష్టం ప్రవచనాలు. అంచేత ఇందులో మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మనం ప్రవచనాల్లో 392, 93 పేజీల్లో ఉన్నటువంటి విషయాలు అంటే నిన్న మనం ఓర్పు, సహనం ఇది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నైతిక ధర్మము, విశ్వాసం. ప్రియమైన ఆత్మీయ సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ఉండాలంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాల. మనస్సు, హృదయం, చైతన్యం, ఏ ఆవేశాలైనా సరే క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అప్పుడు బాబా ఒకవేళ మీలో ఎవరికైనా ప్రవచనాలు ఈ ఆచరణలో పెట్టుకుందాం అలా ఏమాత్రం ఆలోచన కలిగినా తప్పకుండా సహాయం చేస్తాడు. ఇది అనుభవనీయమే. అందుచేత ఇక్కడ మనం ఏం చేసామంటే ఆ మీద ఉన్నటువంటి ఓర్పు, సహనం ఆఖరి ఒక సెంటెన్స్ మీరు జ్ఞాపకం చేసి నైతిక ధర్మం, విశ్వాసం అనేటటువంటి ఈ పేరాలోకి ఇవాళ మనం ప్రయాణం చేద్దాం. ఈ ఆఖరిది ఏమిటంటే బాబా అంటున్నారు, తను అవగాహన చేసుకొని
పెంపొందించుకుంటూ వస్తున్న ఆ ప్రేమను ఈ ప్రపంచం లేశ మాత్రమే గ్రహిస్తే ఉండే పరిస్థితి, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి మధ్య ఉండే అగాధమును అనుభవపూర్వకంగా గ్రహించిన వాడగురితే, అనుభవపూర్వకంగా గడించిన వాడగురితే సాధకుని బాధ మరింత తీవ్రతరమవుతుంది. మనం ఏదైనా ఒక సంకీర్తనం ఏదో కీర్తనం పాడామనుకోండి, మన మోట ఎలా ఉంటుంది, విన్నవాడు మెచ్చాలని. రూల్ పెట్టి రూల్ ఉందటి, విన్నవాడు మెచ్చాలని. అది నచ్చితే మెచ్చుతాడు, నచ్చకపోతే బాగుంది వేస్తాడు. సంగీతం తెలిసిన వాడితే ఖచ్చితంగా తప్పులు చెప్పేస్తాడు. మనం మన ఇష్టం వచ్చినట్టు పాడుకుంటాం, మన కోసం పాడుకుంటాం, మన ఇంట్లో పాడుకోవడమే. స్టేజ్ ఎక్కకూడదు. స్టేజ్ ఎక్కితే ఖచ్చితంగా కొంచెం పట్టు సంపాదించాలి. ప్రపంచంలో కానీ వెళితే మనం మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామంటే, ప్రపంచంలో చాలా మంది మనకింత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సంగీతాన్ని ఔపాసన పట్టిన వాళ్ళు ఉన్నారు. వాగ్గేయకారుల అడుగుజాడల్లో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. బాబా చెప్పినటువంటి ఏవైతే ఆయనకి ఇష్టం గజల్స్, కవాలీస్ అవి పాడిన వాళ్ళు ఒకళ్ళు. మన తెలుగు పాటలు మనం తెలుగు వాళ్ళనే పాడతాం. హైదరాబాద్లో మీకు అన్ని హిందీవే, బాబాకి నచ్చినవి. తెలుగు వాళ్ళు ఎక్కడికి కూడా చేరేవి. ఇంచేత ఒక్క అజహాకల్పన, భుజావే ఇలాంటివి కొంచెం పాడుకుంటారు తప్ప బాబాకి ఇష్టం. హిందీ లాంగ్వేజ్ ఔన్నత్యం ఏమిటంటే అది తక్కువ పదాలతో ఎక్కువ అర్థం వస్తుంది అందులోని హిందీలో. అంచేత ఆ గజల్స్, కవాలీస్ చాలా ఉన్నతంగా ఉంటాయి. దాని ముందు ఒక గజల ముందు మన తెలుగు పాట 10 కూడా ఎందుకు పరిగిరావు. అంటే యథార్థం చెప్పడానికి మనస్సు విప్పారి ఉండాలి, ఇచ్చిపోయి ఉండాలి. కపటం మనకెందుకు? నేను చెప్పింది తప్పైనప్పుడు, నేను రాసింది తప్పైనప్పుడు, నేను మాట్లాడింది తప్పైనప్పుడు, నేను పాడింది తప్పైనప్పుడు మనకి ఎందుకండి ఆభిజాత్యం? బాబా మరి నేను అందరిలో పాడాలని నాకు సరదా బాబా, ఏదో నాకు వచ్చినట్టు పాడుకుంటాను బాబా అని ఆయన కావడ దగ్గర తలబెట్టేసి తప్పులు వస్తే క్షమించు బాబా అంటే సహిస్తాడు. చాలా మందికి బాబా విమర్శించారు పాటగాళ్ళని. చరిత్రలో మీకు వస్తుంటాయి సంఘటనలు. ఒక గాయకుడు కంటాడు ఆయన, అది పాట, నువ్వు పాట పాడేవా, డబ్బాలో రాళ్ళు వేసి ఇలాగ గులకరిస్తే సౌండ్ వచ్చినట్టు నీ గొంతుకేకి, నీ స్వరమేకి అని గట్టిగా కోప్పడ్డారు ఆయన. ఈయన ప్రేమావతారుడు కదా, ప్రేమకి సంగీతానికి సంబంధం ఉంది. ప్రేమకి సంగీతానికి దగ్గర సంబంధం ఉంది. నా ఇష్టం వచ్చినంత నేను పాడతానంటే నువ్వు పాడలేవు, ఖచ్చితంగా తప్పులే పాడతావు. నేను పాడకపోతే ఇంకెవరు పాడతాడనే పాడితే నువ్వు కొన్నాళ్ళకి పాడిన పరిస్థితి వస్తుంది. బాబా దగ్గర పాడుతున్నానని పాడాలా, జనాల దగ్గర పాడుతున్నామని పాడకూడదు. మనం జనాలకు చెప్తున్నామని చెప్పకూడదు. జాగ్రత్తలు ఇవి, ఈ జాగ్రత్తలు అంతే దర్శాలు. నేను మాట్లాడతానండి, సెల్మౌండ్ అయిపోయానండి, నేను పాడానండి, ఎంత తప్పని కొట్టారో అని మనమే అనుకుంటే ఆయన ఎందుకు నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించి చూస్తాడు. మహామహులే. అదిగో బేగం అత్తార్ పాటకే పెదవి విరిచాడు ఆయన ఆ రోజుల్లో. బేగం అత్తార్ పాడితే ఈ పాట బాగులేదని పెదవి విరిస్తే బాబా, ఆవిడ ఏడిస్తే అప్పుడు మధుసూదన్ని పిలిచి, నిన్న కొత్త పాట పాడావు కదా, రాసావు కదా, పాడన్నాడు ఆయన. మధుసూదన్ పాడగానే బేగం అఖ్తార్, ఆ రోజుల్లో పెద్ద గజల్ గాయకుడు, బాబా దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర తెరసొచ్చి, నేను ఇంకా బాగా పాడడానికి ప్రయత్నం చేస్తాను బాబా అంది. అంచేత
ఆయనకి పాటతో మహామహులే మెప్పించలేకపోతే మనమంతా మన జ్ఞానం అంతా మన నాలెడ్జ్ ఎంత దాని మీద, సంగీతం మీద. అందుకని ఆయన పాదాల దగ్గర బుర్రబెట్టి తల వచ్చేసి నాకు రాదు, ఆయన పాడతాను సరదా, నాకు సరదా, కొంతమంది సరదా అంటారు, నాకు పాడడం సరదా అండి, ఒక్క పాటకి అవకాశం ఇవ్వండి, సరదాయా? ప్రభువుని ఆనందపరచాలని. మరి ఆదిత్యనే ప్రేమ ఏముంది ఆఖరిని? అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించి అంటున్నావా? అర్హత లేకుండా, సంగీత జ్ఞానం లేకుండా, పదాలు ఏమిటో తెలియకుండా, లొకేషన్స్ ఏమిటో తెలియకుండా, దానిలో ఉన్నటువంటి శృతి ఏమిటో తెలియకుండా, ఏ శృతులు అన్ని పాటలు అన్ని శృతుల్లో బాగుండవు. అంచేత ఇవన్నీ తెలియాలి. అయితే అలాగండి, అలాగైతే మీరు ఎందుకంటే మేము పాటలు మానేయాలండి అని మీరు అనుకోక్కర్లేదు. ఒక్కటి చెప్తాను వినండి. బాబా నేను నీ కోసం పాడుతున్నాను, ఆ పాటను నేను గాయకుడిని కాదు అని పాడండి. ఎవడి మెప్పో ఎవడు గొప్ప కోసం ఎదురు చూసి పాడొద్దు, ఎవడి మెప్పో ఎవడు గొప్ప చూసి మాట్లాడొద్దు. ఆయన చూడండి ఎంత అద్భుతంగా చూస్తాడో, చూపులు కలుపుతాడు మనకి. సినిమా పాటలతో పాడితే నాకు జ్ఞాపకం వస్తుంది బాబా చూపుల గురించి. చూపులు కలిసిన శుభవేళ అని ఒక పాట ఉంది, అదే సినిమాలో మర్చిపోయాను. అంచేత ఆయన చూపులు మన చూపులు కలాలి. అందుకని ఇక్కడ బాబా అంటున్నారు, నైతిక ధర్మం ఈ ప్రేమను అవగాహన చేసుకొని పెంపొందించుకుంటూ వస్తున్న ఆ ప్రేమను ఈ ప్రపంచం దేశమాత్రంలో గ్రహిస్తూ ఉండే పరిస్థితి, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి మధ్య ఉండే అగాధాన్ని అనుభవపూర్వకంగా గ్రహించిన వాడు ఉంటే సాధకుని బాధ మరింత తీవ్రతరం అవుతుంది. కృష్ణావతారం తర్వాత ఇన్నేళ్లకి 1800లో బాబా వచ్చాడు. ఎంత మార్పు వచ్చిందో ప్రపంచంలో, ఒక అగాధమంత మార్పు వచ్చింది. ఆ మార్పు మనం తెలుసుకోక్కర్లేదు, కానీ నీ ప్రియతముడు యొక్క మనసును తెలుసుకోవాలా, నీ ప్రియతముడు ఉద్దేశం నీకు తెలియాలా, నీ ప్రీతముడు నీ నుంచి ఏది ఆశిస్తున్నాడో నీకు తెలియాలా, నీ ప్రీతముడు నీకు ఏం చేయమన్నాడో నీకు తెలియాలా. అవి తెలుసుకోకుండా ఎవరెవరో ఏవేవో చేస్తే నేను వాళ్ళని ఫాలో అయిపోతాను, వాళ్ళంతా చేస్తున్నారు, తప్పులేదా, మేము ఎందుకు చేయకూడదు అని అలాగా భౌతికంగా ఆలోచించే ఆలోచన ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. అంచేత ఇప్పుడు మనం 2వ పేరాలో నైతిక ధైర్యము, విశ్వాసము దాని గురించి బాబా చెప్తున్నారు. సాధకుడు ప్రపంచ పోకడలకు సమాధానపడి ఏమాత్రం ఆక్షేపణ లేకుండా వాటిని అంగీకరించినప్పుడు ఓర్పు, క్షమ అతడికి సులభ సాధ్యమవుతాయి. కొన్ని విషయాలు నేను మీకు చెప్తే బాధపడతారని చెప్పను నేను. ఇంచేత ఒక మార్గానికి అలవాటు పడిపోయిన తర్వాత మరొక మార్గంలోకి రాలేరు, అది సహజం. ఇప్పుడు ఒక మార్గానికి అలవాటు పడిపోయి మనందరం ఉన్నాం. ఈ మార్గంలో ఇప్పుడు ప్రవచనాలు చదువుతున్నాం కాబట్టి మారిపోమంటే మారాం, అంటే జీవితం అలా ముగిసిపోవాల్సిందే. కానీ అంతేనా అంటే కాదు, మారాలంటే మారచ్చు. నువ్వు నీ కోసం బ్రతుకు, నీ ప్రభు కోసం బ్రతుకు, సమాజం కోసం, సమాజం చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల కోసం, లేదా అందులో ఉన్న వ్యవస్థ కోసం నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ ప్రీతముడు నీకు ఒక నమ్మకంతో దగ్గర చేర్చుకున్నాడు ఆయన. నువ్వు రాజీ పడం ధోరణిలో ఆయనతో ఉంటావని, ప్రపంచంతో రాజీ పడం ధోరణిలో, ప్రపంచ పోకట్లకు రాజీ పడం ధోరణిలో బాబాతో ఉంటామని బాబా మనల్ని కమాలంటూ మేము పిలిచాడు. కానీ అది ప్రపంచ పోకట్లకు లోయైపోతామని ఆయన పెళ్ళలేదు. అయితే ఒకటే ఏంటంటే ఇక్కడ అందుకే మన క్లియర్గా చెప్తున్నాడు, సాధకుడు ప్రపంచ పోకడలకు సమాధానపడి ఏమాత్రం ఆక్షేపణ లేకుండా వాటిని అంగీకరించినప్పుడు
ప్రపంచ పోకడలకు, ప్రపంచం మాటలు ఉంచండి, దేశాల మాట పక్కన పెట్టండి, మన ప్రపంచం ఉంటుందా బాబా ప్రపంచం, దాంట్లో పోకడలు ఏమిటి, అది బాగా మనకు వంట పట్టాయి. ఏమిటంటే మనం చెప్తే బాగుండదు, మీకు తెలుసు. అంచేత సమాధానపడి ఏమాత్రం ఆక్షేపణ లేకుండా వాటిని అంగీకరించినప్పుడు ఓర్పు, క్షమ అతనికి సులభ సాధ్యమవుతాయి. అందుకే తప్పులు పాడినవాడు తప్పులు పాడుతూ ఉన్నా ఎవరు ఆక్షేపించాడు, ఒక చరణం మర్చిపోయినా ఆక్షేపించారు, ఇష్టం వచ్చినట్టు పాడినా ఆక్షేపించారు, శివుడు మార్చినా కూడా ఆక్షేపించారు. ఇది మన పోకడ. దీనిలో ఇది చేయడంలో మంచి ధైర్యం వచ్చింది, మనకి మంచి విశ్వాసం వచ్చేసింది. కానీ మన ముందు మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, వాగ్గేయకారులు సతీసత్తుగా మనం పాడినట్టు పాడుంటే ఆ విఠలుడు దర్శనం ఇస్తాడా? బాలాజీ నేను పాడినట్టు పాడితే ఆ బాలాజీతో పాచికలాడతాడా వెంకటరమూర్తి? సీరియస్ గా తీసుకోవాలా. అంచేత మొత్తం ప్రపంచమంతా అతడికి ఎదురు తిరిగినా అతడు తెలుసుకున్న ఉన్నత సత్యమునకు కింద వెంటనే అన్నారు చూడండి. మొదటిది మనం రాజీ పడాలన్నాడు. ఇప్పుడు సెకండ్ లైన్ లోకి వచ్చేసరికి మొత్తం ప్రపంచమంతా అతడికి ఎదురు తిరిగినా అతడు తెలుసుకున్న ఉన్నత సత్యములకు అంటి పెట్టుకొని ఉండడమే అతనికి అనివార్యమైన ధర్మం అవుతుంది. నువ్వు బాబా కమాలంటూమైతే అందరితో పాటు నువ్వు వెళ్ళావు, ప్రవచనాలు చెప్పాడు, మార్గదర్శక సూత్రాలు చెప్పాడు, మార్గాన్ని చూపించాడు, ప్రేమించమన్నాడు, అందులో కపటం ఉండొద్దన్నాడు. ఇవన్నీ బాబా చెప్పిన మాటలు. ఇది పక్కన పడేసి అలా మేవలేని బాగుంది కదా, సమాధానపడి ఏమాత్రం ఆక్షేపణ లేకుండా వాటిని అంగీకరిస్తున్నారు కదా బాబా, అది తీసుకుంటున్నాం అనువుగా. అందుచేత మొత్తం ప్రపంచమంతా అతనికి ఎదురు తిరిగిన అతడు తెలుసుకున్న ఉన్నత సత్యములకు అట్టి పెట్టుకుని ఉండడమే అతనికి అనివార్యమైన ధర్మం అవుతుంది. ఉన్నత సత్యం ఏం చెప్పాడైనా? బీ విత్ మీ, యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ వితౌట్ మీ నథింగ్. అంటే రోజు సెంతకలతో బాబాతో ఉన్నట్టేటి, 100 పాటలు 1000 పాటలు రాస్తే బాబాతో ఉన్నట్టేటి, 100 డాన్స్ లో 30 తైతక్కులు ఆడిస్తే బాబా ఉన్నట్టు కాదు. అంచేత అతడు తెలుసుకున్న ఉన్నత సత్యం అంటున్నాడు. అందుకే ఉన్నత సత్యము, ఆ దాన్ని అంటి పెట్టుకొని ఉండడమే అతనికి అనివార్యమైన ధర్మం అవుతుందట. కోటి ధర్మం అంటున్నాడు. అతనికి గోచరమైన ఉన్నత సత్యాల ఎడల తనకు గల భక్తి, విశ్వాసం, అట్టి ఉన్నత సత్యం పట్ల అవగాహన లేని వారి నుండి ఎదురయ్యే ద్వేషము, తిరస్కారము, విమర్శలను ఎదుర్కొనగలిగే అచంచలమైన నైతిక ధర్మము, సంసిద్ధతను అధికారపూర్వకంగా వాంఛిస్తుంది. బాబా చెప్పినట్లు మనం చేయలేకపోతే, నిష్కర్షగా చెప్తున్నాను, మనం ఆచరించకపోతే ఇతరులు చెప్పడానికి మనకి కపటం కదా. అది నువ్వు స్టేజ్ మీద మైక్లో మాట్లాడుతుంది, అది ఇది చేస్తున్న పని ఒకటి తప్పు కదా, ధర్మం కాదండి, అధర్మం. బాబా మాటలు చాలా షార్ప్గా ఉంటాయి. అంచేత ఉన్నత సత్యం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని అంటి పెట్టుకొని ఉండి మనం గారి జీవితాన్ని సాగిస్తే అది ధర్మం అవుతుంది. ఉన్నత సత్యాల ఎడల తనకు గల భక్తి, విశ్వాసం, అట్టి ఉన్నత సత్యం పట్ల అవగాహన లేని వారి నుండి ఎదురయ్యే ద్వేషము, తిరస్కారము, విమర్శలను ఎదుర్కొనగలిగే అత్యంతమైన నైతిక ధర్మము, ధైర్యము, సంసిద్ధతను అధికారికంగా వాంఛిస్తుంది. అందుకే మీకు పాయింట్ బ్లాంక్ గా బాబా చెప్పిస్తున్నారు. మనం నడుస్తున్న నడత, మన నడతలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో మనకు తెలియదు, ధర్మంగా లేవది.
అలవాటు పడిన శాస్త్రమే ధర్మాలు అనుకుంటున్నాం మనం. కాదు, మనం అలవాటు పడి ఏ నడతలో నడుస్తున్నామో, ఏ దారిలో నడుస్తున్నామో ఆ దారిలో నడమని చెప్పలేదు బాబా మనకి. ఈ ప్రవచనాల్లో ఏ దారి చూపించాడో ఆ దారిలో నడమని చెప్పాడు. నడమ హాయిగా నీ ప్రభువుని నామస్మరణ చేసుకుంటూ గడుపు, అంతేగాని కపటంగా ఉండకు. మనల్ని మనం ఆత్మవంచన చేసుకొని జీవించకూడదు. అది ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద అవరోధం అయిపోతుంది. మీరు ప్రేమితులారా ప్రేమతో గ్రహించండి ఈ విషయాలు. నాకు ఏ విషయమైనా సరే అది ధర్మయుతమైంది అయితే తప్పకుండా మీకు ప్రేమతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అధర్మం అయినప్పుడు మాత్రం అది అధర్మం అని ఖచ్చితంగా చెప్పిస్తారు బాబా. అందుచేత అటువంటి సత్యాలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఉన్నత సత్యం పట్ల అవగాహన లేని వారి నుండి ఎదురయ్యే ద్వేషం, తిరస్కారం, విమర్శలు ఎదుర్కొనగలిగే అచంచలమైన నైతిక ధైర్యం, సంసిద్ధత అధికారపూర్వకంగా వాంఛిస్తుందట. అందుకే బాబా నాకు శిక్ష చేశాడు, అనారోగ్యంలో పడేశాడు. బాగుంటే మీ అందరిలో ఉంది నేను, కానీ నా మాటలు ఇలాగే ఉంటాయి. ఆయన మాటలు ఎంత షార్ప్నెస్ తో ఉంటాయో అవే మాటల్ని తిరిగి అదే షార్ప్నెస్ తో, అదే స్టేటస్ తో, దాని యొక్క ఏదైతే ఉన్నతత్వం ఉందో అది కించిత్తు కూడా సరళకుండా చెడకుండా మీకు అందించాలనే ప్రయత్నం ఈ పని ఉంటుంది. అంతేతనే మీరు ప్రేమతో స్వీకరించండి. ఇవి సత్యాలు, నేకెడ్ ట్రూత్స్. అంచేత ఈ అసమమైన అంటే సరిసోగని పోరాటానికి తన గురువు నుండి, ఇతర సాధకుల నుండి సహాయం తప్పక లభిస్తున్నప్పటికీ అన్ని వేళలా బయట నుండి వచ్చే సహాయాన్ని ఆశించకుండా తాను నమ్మిన ఉన్నత సత్యం కొరకు ఒంటరిగా పోరాడే శక్తిని కూడగట్టుకోవాలి. ఆ వాగ్గేయకారులు ఎవరు కూడా ఎవరింట్లో వాడే దేవుడితో పెట్టుకున్నాడండి సంబంధం. చరిత్ర చేయండి. ఎవరింట్లో వాడే విగ్రహాలు, ఎవరింట్లో వాడే పుస్తకాలు, ఎవరింట్లో వాడి మూర్తి ముందు పాడుకున్నాడు, వాడి మూర్తితో మాట్లాడుకున్నాడు, వాడి మూర్తితో నవ్వుకున్నాడు, వాడి మూర్తి ముందు తన యొక్క రోగ చెప్పుకున్నాడు. అలాగే దగ్గర ప్రపంచానికి ఒక మార్గదర్శి అయ్యాడు. కానీ మనలాగా వాడు మార్గదర్శి అవలే. మనకి భగవంతుడి యొక్క ప్రాపు కానీ, భగవంతుడి యొక్క సామీప్యం కానీ, భగవంతుడి యొక్క ఆయన చెలిమి కానీ వీటితో మనకు పని లేదు. మనలో మనమే ఎప్పుడు సాధువు రాసుకున్నట్టు పరిస్థితి అయిపోతుంది. అందుచేత ప్రియ సోదరులారా జాగ్రత్తగా వినండి. ప్రవచనాలు దే ఆర్ టార్చ్ బేరర్స్ ఫర్ అవర్ లైఫ్. తన మీద తనకు మరియు తన గురువుపై ఇలా అత్యంత శ్రేష్టమైన విశ్వాసంలో కూడా శ్రేష్టత లేని విశ్వాసము ఉన్నాయి. దాని సబ్జెక్టు అంచేత వల్లనే ఈ ఉత్కృష్టమైన నైతిక ధైర్యం కలుగుతుంది. నీకు బాబా చెప్తున్నారు, నేను చెప్పడం లేదు. నేనైతే జరిసిపోతాను చెప్పడానికి. ఇది ఆయింది, ఈ ఛానల్ ఆయింది సహజీవనం. అందుకే ఈ గొంతుకులో ఆ ధైర్యం నింపి, ఆ నింపిన ధైర్యంతో వాయిస్ మీకు అందేటట్టు చేస్తున్నాడు ఆయన. అంచేత సద్గురు చూపే దారిలో ఈ ప్రపంచాన్ని ప్రేమించుట, సేవించుట పిరికి వాళ్ళ అంటే దుర్బల ఆట కానేరదు. బాబాయ్ ఏం చెప్పాడో ఆటిని మొగమాటానికి ఏమో ఈ నిజాలు చెప్పి బాధపడితే మరి శేఖర్గా ఫెవరేటో ఈతో పాటలు రాస్తే ఆ పాటలు మానేస్తారేమో. మానేనివ్వండి. ఆయన కోసం రాసినవి కానీ ఈ ప్రపంచం కోసం రాసినవి కావు. ఎందుకంటే ప్రపంచం కోసం ఎందుకు రాయాలి పాట? ప్రపంచం కోసం ఎందుకు కీర్తన రాయాలా? సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు, కరుణామయుడు మానవ జీవితాన్ని, మానవ గమ్యాన్ని
చేతగల సామర్థ్యం ఉన్నవాడు. ఆయన కోసం నా గొంతు, నా శక్తి, నాకు ఒకవేళ ఏమైనా మేధస్సు ఉండి ఏడిస్తే ఆ మేధస్సు ఏదైనా ఆయన కోసం ఖర్చు పెట్టాలా? ఈ మనుషుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఏమీ చేయలేరు. పైగా అందరూ ఏమీ రాని వాళ్ళే. ఒకరినొకడు విమర్శించుకోవడం, ఒకరినొకడు కాదనడం. నీ గురువు యొక్క మాటలు నమ్మడు కాదనగలరా? ఇప్పుడు చెప్పిన మాటలు బాబా చెప్తున్నారు, ఎవరైనా కాదనగలరా? కాదంటే ఆయన తిరస్కరించినట్టే ఆయనవి. అందుకే పుస్తకం పట్టుకొని చదువుతుంటాను నేను ఎప్పుడు. నా అనుకుంటాను నేను ఎప్పుడు నాకేం వచ్చును, నాకేం తెలుసును. తర్వాత మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి. ఈ రోజు నేను ఏం చెప్తాను ప్రిపేర్ అవ్వడం కానీ లేదా చెప్పింది మైండ్లో ఉంచుకోవడం కానీ అవది. ఈ పనిముట్టు కవదు. ఆయన ఖాళీ ఉంచడం లేదు. కాబట్టి ఏ రోజు చెప్పింది ఆ రోజు మీరే జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు దాంతో సంబంధం లేదు. మర్చిపోతే మర్చిపోండి, ఉంచుకుంటే ఉంచుకోండి. ఇప్పుడు చెప్పినట్టు సరే, ప్రపంచం మొత్తం అంతా అతనికి ఎదురు తిరిగినా అతను తెలుసుకున్న ఉన్నత సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండడమే అతనికి అనివార్యమైన ధర్మం అని అన్నారు చూసారా? ఆ ధర్మాన్నే పాటిస్తానే ఈ పనిముట్టు పాటిస్తాను. మనుషులతో నాకు అనవసరం. అది ఎంత గొప్పవాడు అని. బాబా కన్నా గొప్పవాడు అని లేదు కదా. ఇంకా చెప్తున్నాను, ఒక దేవుడే ఒకవేళ ఇంకో రూపంలో ప్రత్యక్షమయ్యి నువ్వు బాబా మాటలు మాని ప్రపంచం అంతా ఏ తోవలో నడుస్తుందో ఆ తోవలో నడువన్నా ఖచ్చితంగా తిరస్కరించేస్తాను. ఇంచేత అలా ఉండాలా? ప్రేమలో కపటం కానీ, మొగమాటాలు కానీ, ఇసకాలు కానీ ఇవే ఉండవు. అందుకే మీకు చాలాసార్లు నేను చెప్తున్నాను, ఈ సహజమును బాబా చేస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని. ఈ పనిముట్టు కాదు. చాలాసార్లు మీకు అన్నాను, మీరు ఎప్పుడు ఆపిమంటే ఖచ్చితంగా ఆపిస్తానని. ఎందుకు? నాకు దీంతో సంబంధం లేదు. ఆయన ఎంచుకొని నన్ను నియమించుకున్నాడు. నాకు ఉద్యోగం ఇచ్చాడు అది చెప్పడానికి. ఆయన ఉద్యోగం చేయండి అది నేను నిండా వెనకపోయినా. అందుకని పరవచనాలు చరిత్ర మాత్రమే మనల్ని ఒక్క అరడుగైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి తప్ప మిగతా మనం చేస్తున్న పనులేవి కూడా సహాయపడవు. ఇది నగ్న సత్యం. అందుచేత మీకు చెప్పడంలో బాబా నాకు ఒక విధంగా ముందు ప్రిపరేషన్ చేసుకునే అవకాశం వాడు. అంటే ప్రిపరేషన్ ఎవరవుతాడు? ఏవి చెప్పొచ్చు, ఇవి చెప్పొచ్చా, చెప్తే మరి నాకు మళ్ళీ నన్ను మరి శేఖర్గా పిల్లలు ఇలాంటివి చెప్తే దానికి ఏంటి కావాలా? బాబా మాట కూడా నవ్వుతూ వినాలా. అందులో హాస్యాలు ఉండాలి, అపహాస్యాలు ఉండాలి, పరిహాసాలు ఉండాలి. ఇక్కడే ఉండవు. హాస్యాలు, పరిహాసాలు, అపహాసాలు ఇవే ఉండవు. సత్యం అలాగే సత్యంగా ప్రకటీకృతం అవుతుంటుంది. అందుచేత ఇది మీకోసం బాబా మీ అందరి కోసం, మీ అందరికీ కూడా ఆయన ప్రేమించడం కోసం వచ్చే ఛానల్ ఇది. అందుచేత ప్రేమతో స్వీకరించండి. ఇవాళ కొంచెం టైం ఎక్స్ట్రా అయింది, క్షమించండి. అయితే ఏమిటంటే చర్చ మాత్రం మళ్ళీ మనం చర్చలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఏమిటంటే బాబా కోసం జీవించాలి. మన కోసం జీవించడం చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. అన్నదే మన నెక్స్ట్ ప్రయాణం. కాబట్టి బాబా కోసం జీవించడం కోసం ఈ విధమైనటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు మనందరి చేత. ఇప్పుడు ప్రభు చరిత్రం 8వ భాగంలో మనం నిన్నటి దినం మనం 392వ పేజీలో ఆపుకున్నాం. అక్కడ నుంచి ముందుకు వెళదాం.
ఆ పేర నెక్స్ట్ పేర వారిద్దరు 3032. అందులో మీద నుంచి రెండవ పేర వారిద్దరూ కలుసుకున్న సమయంలో బాబా ఇన్నాళ్ళు పర్షియాలో నీవేం చేస్తున్నావు, నీ వ్యాపారం బాగుందా అని బెనర్జీని అడిగారు. బెనర్జీ ప్రతి విషయం బాబాకి చెప్పి ఇటీవల తాను ఒక జ్యోతిష్యుడిని కలిసిన విషయం కూడా వివరించాడు. అప్పుడు బాబా బెనర్జీ చెవి మెలిపెట్టి మూర్ఖుడా, అండర్లైన్ చేసుకోండి, చాలా మంది బాబాలో జ్యోతిష్యులు కలుపుతుంటారు, జాగ్రత్తగా వినండి. బెనర్జీతో బాబా అంటున్నారు, నేను ఒక జ్యోతిష్యుడిని కలిసిన విషయం కూడా వివరించాడు. బాబా బెనర్జీ చెవి మెలిపెట్టి మూర్ఖుడా, జ్యోతిష్యాన్ని హస్త సాముద్రికాన్ని నమ్ముతావా? నేనే భగవంతుణ్ణి. భగవంతుడు గ్రహాలని మార్చగలడు, సృష్టించగలడు, నాశనం చేయగలడు. వెంటనే టెలిగ్రామ్ పంపి వ్యాపారాన్ని ఆపొద్దని, దానిని యథాతథంగా కొనసాగించమని చెప్పు అని బెనర్జీకి చెప్పారు. చూసారా? అంటే ఇదే జ్యోతిష్ శాస్త్రవేత్త ఒకడు బాబాని కలిసినప్పుడు వాళ్ళ మాటల్లో బాబా అంటారు, జ్యోతిష్ శాస్త్రం అది కూడా శాస్త్రమే, కానీ అది ఒకప్పుడు దాంట్లో ఒక ఉన్నతత్వాన్ని ఉన్నతంగా వాడుకొని ఉన్నతంగా అందించేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. కాబట్టి బాబా ఏమన్నాడు, మూర్ఖుడా, జ్యోతిష్యాన్ని హస్త సాముద్రికాన్ని నమ్ముతావా? నేనే భగవంతుణ్ణి. భగవంతుడు గ్రహాలని మార్చగలడు, సృష్టించగలడు. ఎక్కడున్నారు బాబా? 3092 పేజీ 8వ భాగం ప్రభు చరిత్రం. మూర్ఖుడా, జ్యోతిష్యాన్ని హస్త సాముద్రికాన్ని నమ్ముతావా? నేనే భగవంతుణ్ణి. భగవంతుడు గ్రహాలని మార్చగలడు, సృష్టించగలడు, నాశనం చేయగలడు. వెంటనే టెలిగ్రామ్ పంపి వ్యాపారాన్ని ఆపొద్దని, దాన్ని యథాతథంగా కొనసాగించమని చెప్పు అని బెనర్జీకి చెప్పారు. ఎంత ప్రేమో చూడండి. అలాగే వ్యాపారాన్ని ఆపేయమంటే బాబా రోజు వస్తాం, కానీ వ్యాపారం ఎందుకు మానుతా ఉంటారు చాలా మంది బాబా ప్రేమికులు. టెలిగ్రామ్ పంపవలసిన మెసేజ్ని బెనర్జీ రాశాడు. బాబా విష్ణుని టెలిగ్రాఫ్ ఆఫీస్కి పంపి టెలిగ్రామ్ తక్షణం పంపేటట్టు చూడమని చెప్పారు. బెనర్జీకి తన వ్యాపారాన్ని యథావిధంగా కొనసాగించమని బాబా సలహా ఇచ్చారు. బెనర్జీ రష్యా వెళ్ళిపోయాడు. బాబా చెప్పినట్టుగా చేయడం వల్ల ఆ వ్యాపారం ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చెందింది. 1943 ఎక్కడ బాబా ఎక్కడ చెప్పాడు జ్యోతిష్యుడి కలవద్దని, ఎక్కడ చెప్పాడు హస్త సాముద్రిక చెప్పాడు కలవద్దని అని అవసరం లేదు. ఈ పేజీ జ్ఞాపకించుకోండి. 3092 ప్రభు చరిత్రం 8వ వాల్యూము. టెలిగ్రామ్ పంపాల్సిన మెసేజ్ బెనర్జీ రాశాడు. బాబా విష్ణుని టెలిగ్రాఫ్ ఆఫీస్కి పంపి టెలిగ్రామ్ తక్షణం పంపేటట్టు చూడమని చెప్పారు. బెనర్జీకి తన వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించమని బాబా సలహా ఇచ్చారు. బెనర్జీ రష్యా వెళ్ళిపోయాడు. బాబా చెప్పినట్టుగా చేయడం వల్ల ఆ వ్యాపారం ఎప్పుడూ లేనంతగా వృద్ధి చెందింది. 1943 జూన్ 15న బైదుల్ ఉస్తాద్జీ ఖనీని వెంట పెట్టుకొని బాబా వస్తు సాంగత్యం కోసం లాహోర్ నుండి షోర్ట్కట్ బయలుదేరాడు. వస్తువులు కలిసాక రైల్వే స్టేషన్కి తిరిగి వస్తుండగా ఘనీ ఉస్తాద్జీ బాగా అలసిపోయారు. వాళ్ళని తీసుకెళ్లేందుకు బాబా ఒక గాడిదను బాడుగకు తీసుకున్నారు. బాబా బైదుల్ ముందుగానే రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఘనీ ఉస్తాద్జీ అలసి ఉండడం వల్ల కళ్ళు మూతలు పడి గాడిదపై నుండి క్రింద పడ్డారు. కిషోర చమత్కారం బాబాది. ప్రియతముడు సహించినట్టే ఉంటాడు, ప్రేమించినట్టే ఉంటాడు, కానీ తనని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం క్షమించాడు. గుర్తుపెట్టుకోండి. అందుచేత గడ్డి ఉస్తాద్జీ అలసి ఉండడం వల్ల కళ్ళు మూతలు పడి గాడిదపై నుండి కింద పడ్డారు. అప్పటికే ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కానీ ఉస్తాద్జీ ఇంకా రానందున బైదుల్ అభ్యర్థన మేరకు స్టేషన్ మాస్టర్
ట్రైన్ను కొద్దిసేపు ఆపాడు. చివరికి ఇద్దరు చాలా దయనీయమైన స్థితిలో స్టేషన్కి చేరుకున్నారు. ఎందుకంటే చిన్న నవ్వు వస్తుంది నాకు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పక్కన పెట్టుకొని అలసిపోయినట్లుగా బాధపడుతున్నట్టుగా వాళ్ళు బాధపడేవారు. అక్కడి నుండి వారు కుల్ మోకాల్ అనే ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళ సామాన్లు ఒక పంజాబీ హోటల్లో ఉంచి బస్సుల కోసం బయటకు వెళ్ళారు. సయ్యద్ అహ్మద్ షా అనే బస్సుతో బాబా సాంగత్యం చేశారు. వృద్ధుడైన ఈ బస్సు పొట్టిగా బక్కగా ఉన్నాడు. పొడవు 4 అడుగులే ఉన్న ఈ బస్సు ఒంటిపైన వేసుకున్న దుప్పటి తప్ప ఏ దుస్తులు వేసుకోకుండా నగ్నంగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఈ వృద్ధ బస్సును అందరూ భక్తి ప్రపత్తులతో గౌరవిస్తారు. ఇతనికి ఒక ఆశ్రమం ఉంది, అందులో చాలా మంది శిష్యులు ఉన్నారు. బస్సు పని ముగించుకొని బాబా అర్ధరాత్రికి తిరిగి హోటల్కు వచ్చారు. హోటల్ యజమాని చిక్కు మతస్థుడు రాత్రి భోజనం సిద్ధం చేసి బాబా రాక కోసం ఎదురు చూస్తున్నాడు. నిరాకరించాడు. కానీ బాబా ఒత్తిడి చేయడం వలన తీసుకోవాల్సి వచ్చింది. బాబా అంటే ఎవరో అతనికి తెలియదు, కానీ బాబా రూపురేఖలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. బాబాని గొప్ప వ్యక్తిగా భావించాడు. జూలై 16న కంగన్పూర్లో బాబాను చూడడంతో సాయిద్ రామతుల్లా అనే బస్సు పరవశంతో నృత్యం చేస్తూ రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీకోసం నేను సిద్ధంగా ఉన్నానంటూ సంతోషంతో బాబాకు స్వాగతం పలికాడు. అప్పుడు అతడు ఒక రైలు దూరంలో ఉన్న శ్మశానంకి బాబాను తీసుకెళ్ళాడు. ఒక మైలు దూరంలో ఉన్న శ్మశానంకి బాబాను తీసుకెళ్ళాడు. అక్కడ అతని నివాసం ఉంది. బాబా అతనితో ఒంటరిగా కూర్చొని సాంగత్యం చేశారు. ఉన్నత స్థితిలో ఉన్నత అని పడింది, అతను తాకింత తీసుకోండి. ఉన్నత స్థితిలో ఉన్న ఈ వస్తు బాబాకు ఒక సంచిని బహుకరించాడు. ఆ సంచిలో ఒక ఇనుప ముక్క, ఒక కర్ర ముక్క ఉన్నాయి. ఈ సందర్భం కోసమే ఎన్నో ఏళ్ల నుండి దాన్ని దాచి ఉంచానని వస్తు చెప్తూ దానిని బాబాకు ఇచ్చాడు. బాబా కూడా వాటిని ఎంతో ప్రేమతో స్వీకరించాడు. ఏంటి? కర్ర ముక్క, ఇనుప ముక్క. మనకి కూడా ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అవి కర్ర ముక్క, ఇనుప ముక్కలాగా అర్థం అవుతాయి, కానీ చాలా అర్థం ఉంది అందులోనే. ఇప్పుడు మరి ఆ అర్థం ఆలోచించడం. అయితే వస్తువులైన వారు ఎవరైనా తనకు ఏదైనా ఇస్తే అది ఎలా ఉన్నా, ఎంత విచిత్రంగా ఉన్నా, బాబా దాన్ని జాగ్రత్తగా ఒక ట్రంకు పెట్టెలో భద్రపరిచేవారు. ఈ ట్రంకు పెట్టెను తరువాత హైదరాబాద్ లో దాచేవారు. వేరే వారైనా ఆ పెట్టి తెరిచి చూస్తే అందులో చిన్న రాళ్ల ముక్కలు, విరిగిన గాజు ముక్కలు, ఇనుప ముక్కలు, కర్ర ముక్కలు, చిరిగిన గుడ్డ పీరికలు కనబడతాయి. కానీ బాబాకు మాత్రం ఈ వింత వస్తువులని తన ప్రీతమ వస్తువులు తనకిచ్చిన అమూల్య ఖజానాతో సమానం. మనకి మానవ రూపంలో దైవీ మానవుడికి ఎంత తేడాయో చూడండి. బాబాయే నాకు ఒక ఇనప ముక్క ఇచ్చారనుకోండి, ఏమో ఇనప ముక్కలాగా స్వీకరిస్తాం. ఇంకొక ఉన్నత భావన రావడం కష్టం. ఇంచేత అంతవరకు మనం ఎదగలేదు కనుక. అంచేత లాహోర్కు సమీపంలో బాబా ఒక యువ వస్తుతో సాంగత్యం చేశారు. ఇతడు దిగంబరి. బాబా అతనికి బాప్ దిక్రావరి మస్త్ అని పేరు పెట్టారు. అనగా తండ్రి తనయుడు ఒకనిగా ఉన్న వస్తు అని అర్థం. బాప్ దిక్రావరి మస్త్. ఆ యువ వస్తు యొక్క పాలన అంతా కూడా అతని తండ్రే చూసుకునేవాడు. తనయుడు శిష్యుడిగా ఆ తండ్రి తనను గురించి చెప్పుకునేవాడు. ఆ తండ్రి వస్తు కాకపోయినా వస్తు వలె కనబడేవాడు. ఈ సాంగత్యం బాబాకి సంతృష్టినిచ్చింది. లాహోర్కు దగ్గరలో షహాబుద్దీన్ అనే వస్తుతో బాబా
సాంగత్యం చేశారు. ఇతడు భగవత్ సాక్షాత్కారం పొందిన అరుదైన 7వ భూమిక మజూబ్. బాబా ఇతనికి స్నానం చేయించారు. ఈ మజూబ్ బాబాను ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. షాబుద్దీన్ ఒక దివ్య పురుషుడు అన్న విషయం ప్రపంచానికి తెలియదు. అంటే బాబా ఎందుకు మస్తు కార్యక్రమం చేశారు బాబా మాటల్లో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, బాబా అంటున్నారు, ఈ మజూబ్ బాబాను ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. షాబుద్దీన్ ఒక దివ్య పురుషుడున్న విషయం ప్రపంచానికి తెలియదు. షాబుద్దీన్ దివ్య పురుషుడని భగవంతుడికి తెలుసు. అట్టి షాబుద్దీన్ నిజస్థితి తెలియకుండా దాగి ఉంది. దీన్ని తన నమ్రతలోనే దాచిపెట్టిన షాబుద్దీన్ ఎంతటి పరిపూర్ణ వినమ్రుడో కదా. చూడండి ఎలా సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన ఒక దివ్య పురుషుడు అన్న విషయం ప్రపంచానికి తెలియదు. ఈ వస్తు షాబుద్దీన్ భగవంతుడికి మాత్రం తెలుసు. కానీ తన నిజస్థితి తెలియకుండా దాగి ఉంది. దీన్ని తన నమ్మకంలోనే దాచిపెట్టిన షాబుద్దీన్ ఎంతటి పరిపూర్ణ వినమ్రుడు కదా అన్నారు. చిన్న కవితలాగా వినమ్రత, పరిపూర్ణత ఉన్న చోట వినమ్రత ఉంటుంది. పరిపూర్ణత లేని చోట వినమ్రత ఉండదు. ప్రేమలో ఉన్నటువంటి అనేకానేక దివ్య లక్షణాల్లో వినమ్రత చాలా గొప్పది. ఆ వినమ్రత, క్షమించండి, మనలో లేదు. ఎందుచేత ఇంకా ఐశ్వర్య వర్గమే పీక్కు తినేస్తుంది. అందుచేత ఎలాగొస్తుంది? రాదు. రావాలి అంటే మనం కొంచెం మారాలి. మనం చూసారా చెప్పాడు అక్కడ, ఆయన కోసం బతకాలి, ఆయన ప్రేమ కోసం తహతహలాడాలి, ఆయన మాటల కోసం అవి అవగాహన చేసుకోవడం కోసం, వాటిని మన నిజ జీవితాల్లో ఆచరించడం కోసం ప్రయత్నం చేయాలి, సాగించాలి. ఎవడో ఎందుకండి అవన్నీ ఎందుకంటే మనకి రోజు బాబా బాబా అనుకుంటా. ఎంతసేపు బాబా ఇస్తావయ్యా నువ్వు? రండి, మీరు బాబా నామం అంటే చాలంటే మీతో పాటు నేను కూర్చుకుంటాను, ఎంతసేపు చేస్తాను చూస్తాను నేను నాతో పాటు. నామస్మరణ అంటే చిన్న విషయం కాదది, మోస్ట్ డిఫికల్ట్. నువ్వు బాబా అని తీసుకున్నా ఆ బాబా అనేది ఒకసారి అన్నప్పుడు ఆ స్పెల్ ఎలా వస్తుందో రెండోసారి అదే స్పెల్ రావాలి. బాబా 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 అలా యూనిఫామ్ గా రావాలి. అంతేగాని బాబా బాబా అని మార్చడం కాదు. మన నామస్మరణకి ప్రాధాన్యత ఇస్తుందంటే ఇవ్వడం లేదు. మనం మెహర్ మా చేత్తం, ఆ చేత్తం, చాలా దివ్యక్షరాలు అవి. మకార హకార రకారాలు దివ్యమైన అక్షరాలు అవి. దివ్యత్వం వాటిలో ఉంది. అంచేత అవి బీజాక్షరాలు, మహోన్నతమైన బీజాక్షరాలు. అందులో మెహర్ ఆయన ప్రజెంట్ అవతారిక్ పీరియడ్ లో భగవంతుడి నామం. అది భగవంతుడే ఆయనకి ఒక గిఫ్ట్గా ఇచ్చినటువంటి నామం. అది లేకపోతే సయ్యద్ సాయిబాబా ఒక ముస్లిం, బాబాకు వాడు పేరు పెట్టబెట్టి చాలా మంది ట్రై చేశారు. ఎవరిది అక్కడ యాక్సెప్ట్ కాలే. ఆయన వాడు పెట్టింది యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఆ మెహర్ మెహర్ అన్నటువంటి మాటని ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా, పరోధ్యాస లేకుండా రోజుకి ఎంతసేపు మనం అంటున్నాం, ఎంతసేపు అనగలుగుతున్నాం ఆలోచించండి. నిజమే, అది కరెక్ట్గా చేస్తే ఇంకేం చేయక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు.
నామస్మరణ చేసే కదండి ప్రహ్లాదుడు తండ్రి పెట్టే కఠిన పరీక్షలను చేరుకున్నాడు. నామస్మరణని చేసే కదా రామాస్త్రాన్ని సైతం ఆంజనేయుడు గెలవగలిగాడు. మరి బాబా నామస్మరణలో ఉన్నటువంటి ఆ శక్తి మనలో ప్రవేశించాలి కదా. నామస్మరణ చేస్తేనే ప్రవేశిస్తుంది, లేకపోతే ప్రవేశించదు. అది శక్తి. అది దేర్వాన్, నువ్వు ఆదిశక్తి సుమా అంటాడు ఉపాసనే మహారాజ్. అది పుస్తకంలో ఉంది, చదివేసి విడిచిపెట్టావు. దేర్వాన్, నువ్వు ఆదిశక్తివి. ఆదిశక్తి అంటే మనకి అమ్మోరో పోలేరమ్మో అన్న ఆలోచన వస్తుంది. కాదు, ఆది, మొట్టమొదటి లహర్ నుంచి ఏ శక్తులు అయితే ఉద్భవించాయో 3 శక్తులు, వాటి మూల శక్తి ఆదిశక్తి. అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ మాయమ్మ అని ఒక కవి రాస్తాడు. అందుచేత ఆది శక్తి మేరంటే మీరు ఆది అంటే మళ్ళీ దాన్ని వక్రీకరించుకోకండి. ఆది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పిరిచువల్ పవర్. అది ఆ నామస్మరణ చేసేక్కర్లే, మనం ఏమి చేసుకోక్కర్లే. చేస్తారైతే నేను రోజు ఏమండి, నేను రోజు మీకు నామం చెప్తుంటాను, 1 గంట చేయండి, నా వెనకాల నాకు చేస్తారేంటి మీరు చేయలేదు. గంట నేను చేస్తాను, 20 నిమిషాలు కూర్చున్నాం, 60 నిమిషాలు నామం చేద్దామంటే మీరు వస్తారేంటి? ఒకసారి చేద్దాం, మీరు రిప్లేస్ చేసుకుంటాం అంటారు చాలా తేలిగ్గా. అంచేత అందుకే బాబా మెహర్ బాబా అంటే ఏమిటో నీకు ఇంకా మనకు అర్థం కాలేదు. మెహర్ బాబా అంటే మానవ రూపంలో ఉన్న దేవుడు అనే మాట అయితే మాట్లాడుతున్నాం, కానీ ఆ మానవ రూపంలో ఉన్న దేవుడి యొక్క దైవత్వంలో ఉన్న రహస్యాలు మనం తెలుసుకోవడం లేదు. అందుకే ఈ ప్రయత్నం నా జీవనం అని పేరు పెట్టారు బాబా. అంచేతే మీ అందరూ చాలా అదృష్టవంతులు. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాలు కానీ ఏ గుండెకి తాకినా ఆ గుండె ఆయనకి నివాసం అయిపోయింది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ అందరికీ జై బాబా.